హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గౌరీ. ఈ రోజు మనం ఈ వీడియోలో మనం కొమ్మలతో ఎలా మనం పెంచుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం కరెక్ట్ పద్ధతిలో వేసుకుంటే ఏ కొమ్మతోనైనా మనం ప్లాంట్ని పెంచుకోవచ్చండి. కాకపోతే అన్నిటికన్నా ఈజీగా కొమ్మతో మనం పెంచుకోదగ్గ ప్లాంట్ ఏంటి అంటే మందార మొక్క. మందార మొక్క చాలా హెల్తీగా ఉన్న బ్రాంచెస్ని తీసుకోండి. నేనైతే 3 కొమ్మలు తీసుకున్నా. మూడు రకాల రంగులండి ఇవి, 3 రకాల కలర్ ఫ్లవర్స్ ఇవి. సో నేనైతే ఇవి తీసుకున్నాను. సో మనం కొమ్మలతో మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు. నేనైతే 3 కొమ్మలు తీసుకున్నాను. మీకు ఎన్ని రకాలు కావాలి అనుకుంటే అన్ని రకాలు మీరు తీసుకోండి. ఇప్పుడు మనం 2 టైప్స్లో మనం పెట్టుకోవచ్చు. ఒకటి ఇసుకతో పెట్టుకోవచ్చు, లేదు అంటే కోకోపిట్ అండ్ వర్మీ కంపోస్ట్ కలిపి అందులో కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ 2 మెథడ్స్లో కూడా మనం కొమ్మలు పెట్టుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. 100% రిజల్ట్ మనకు వస్తుంది. ముందుగా ఇగోండి, నేనైతే ఇది వర్మీ కంపోస్ట్, అలాగే సేమ్ కోకోపిట్ కూడా తీసుకుంటున్నాను. సేమ్ క్వాంటిటీలో 2 మిక్స్ చేసుకొని ఇందులో కొన్ని కొమ్మలు పెట్టుకుంటాను, అలాగే ఇసుకలో కొన్ని కొమ్మలు పెట్టుకుంటాను. సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇలా ఒక ప్లాస్టిక్ గ్లాస్ తీసుకొని కింద హోల్స్ పెట్టేసుకోండి. హోల్స్ పెట్టేసుకొని అడుగున కొన్ని రాళ్ళు వేసేసుకొని మనం మిక్స్ చేసుకున్న సాయిల్ని అందులో వేసేసండి. మనం ఏ కొమ్మనైతే నాటుకోవాలి అనుకుంటున్నామో ఆ కొమ్మకి దిగువ భాగాన ఉండే 1 ఇంచ్ వరకు లీవ్స్ అన్నీ తీసేసి దానిపైన ఉన్న తోల్ని మొత్తం తీసేయండి. అంటే దానిపైన ఉన్న లేయర్ అంతా ఇలా మనం తీసేసుకోవాలి. తీసేసుకొని మీ దగ్గర అలోవెరా ఉంటే అలోవెరాలో డిప్ చేసుకోండి, లేదు అంటే నార్మల్గా కూడా పెట్టుకోవచ్చండి. సాఫ్ ఉన్న వాళ్ళు సాఫ్ని కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే అలోవెరా యూజ్ చేస్తున్నాను. అలోవెరా మ్యాక్సిమం అందరి ఇంట్లో ఉంటుంది, సో అందుకని చెప్పి నేను అలోవెరాని యూజ్ చేస్తున్నాను. సో అలోవెరాలో మనం ఇలా తీసేసిన భాగాన్ని డిప్ చేసేసుకొని మనం ఇందులో కోకోపిట్ అండ్ వర్మీ కంపోస్ట్ కలుపుకున్న సాయిల్లో పెట్టేసుకొని మిగతా సాయిల్ని ఫిల్అప్ చేసేసుకోవాలి. చేసేసుకున్నాక ఇలా మనం లోపలికి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి. అంటే ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా లోపలికి ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ప్రెస్ చేసుకున్నాక వాటికి ఉన్న లీవ్స్ అన్నీ రిమూవ్ చేసేసుకోండి. మనకి చిగురు అనేది ఫ్యూ వీక్స్లోనే మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ని చూపిస్తున్నాను. సేమ్ అండి, మనం ఏ బ్రాంచ్ని అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ బ్రాంచ్ని మళ్ళీ అలోవెరాలో డిప్ చేసేసుకొని పెట్టుకుంటున్నాము. కాకపోతే ఇప్పుడు మనం కోకోపిట్ అండ్ వర్మీ కంపోస్ట్ మిక్చర్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం శాండ్లో పెట్టుకుంటున్నామండి. ఇసుక ఇది చూస్తున్నారు కదా, ఇసుక సేమ్ గ్లాస్కి హోల్స్ పెట్టేసుకొని రాళ్ళు వేసేసుకొని ఇసుక వేసుకొని అందులో పెట్టేసుకొని దీన్ని ఫుల్గా వాటర్తో ఫిల్ చేసేసుకోవాలి. ముందుగా మనం సాయిల్ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దానికి కూడా వాటరింగ్ చేయాలండి. మనం పెట్టుకున్న వెంటనే వాటరింగ్ అనేది కిందన మనం పెట్టుకునే హోల్స్లో నుంచి బయటకు వచ్చేసేలాగా వాటరింగ్ అనేది చేసుకొని కొంచెం షాడో తగిలే ప్లేస్లో మాత్రమే దీన్ని పెట్టుకోవాలండి ఫస్ట్ డే మాత్రం. ఎందుకు అంటే మనం అప్పుడే వేసుకున్నాం కదా, అందుకని ఒక పక్కగా కొంచెం సెమీ సైడ్లో పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది. చూస్తున్నారు కదా, ముందుగా వేసుకున్నాను కదా, దానికి కూడా ఇలా వాటరింగ్ చేసుకున్నాను. నేను ఇవి ఇంతకు ముందు వేసుకునేవండి, మీకు చూపించడం కోసం ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను ముందుగా టెస్ట్ చేశాను వస్తుందా లేదా అని. నాకు రూట్స్ వచ్చి వాటికి బాగా గ్రోత్ ఉన్నాకే నేను ఈ వీడియో చేశాను. ఇవి నేను బిఫోర్ పెట్టుకున్నవి. నేను ఒకసారి ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. రూట్స్ ఎంత బాగా ఫామ్ అయ్యాయంటే చాలా బాగా ఫామ్ అయ్యాయండి. మనం మాటికి వెళ్ళి నర్సరీకి వెళ్ళి అక్కడ కొనుక్కొని తెచ్చుకోవాల్సినంత అవసరం లేదు. మన దగ్గర ఉన్నా లేదా మన ఫ్రెండ్స్ దగ్గర లేదా మన ఫ్యామిలీలో ఎవరి దగ్గరైనా ఉంటే ఒక కొమ్మ తెచ్చుకుంటే మనకు సరిపోతుంది. చూడండి రూట్స్ అనేవి ఎంత బాగా ఫామ్ అయ్యాయో. నేను సేమ్ ప్రాసెస్నే పాటించానండి. కోకోపిట్ అండ్ వర్మీ కంపోస్ట్లోనే పెట్టుకున్నాను, అలాగే కొన్ని శాండ్లో కూడా పెట్టుకున్నాను. చూడండి 2 చాలా బాగా రూట్స్ వచ్చాయి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.